హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ వెనిలా స్పాంజ్ కేక్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. నేను చెప్పబోయే కేక్ హాఫ్ కేజీకి ఫ్రెండ్స్. హాఫ్ కేజీకి ఎంతెంత గ్రామ్స్ వేయాలో చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను చూడండి. హాఫ్ కేజీ కేక్కి 2 ఎగ్స్ కావాలి ఫ్రెండ్స్. 2 ఎగ్స్ని తీసుకొని బెటర్తో బాగా బీట్ చేయాలి ఫ్రెండ్స్. ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అంత ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. ఎగ్ బాగా బీట్ అయిన తర్వాత 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కూడా కొంచెం ఒక 1 మినిట్ బీట్ చేసిన తర్వాత 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి ఫ్రెండ్స్. వెనిలా ఎసెన్స్, ఆయిల్, ఎగ్స్ కూడా బాగా బీట్ చేయాలి ఫ్రెండ్స్. బాగా బీట్ చేసిన తర్వాత 40 గ్రామ్స్ మిల్క్ కూడా వేసుకొని ఈ ఆయిల్, వెనిలా ఎసెన్స్, మిల్క్, ఎగ్స్ బాగా బీట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ కేక్ని పిల్లలు చాలా ఇష్టపడుతూ తింటారు ఫ్రెండ్స్. ఎంత ఇష్టంగా తింటారో చేసి పెట్టిన తర్వాత మీకే తెలుస్తుంది, అంత బాగా తింటారు. అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత అందులోనే 90 గ్రామ్స్ షుగర్ పౌడరు, 100 గ్రామ్స్ మైదా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/4 టీ స్పూన్ సోడా, సాల్ట్ 1 పించ్. స్వీట్ కదా ఫ్రెండ్స్, సో సాల్ట్ వేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. ఇదంతా కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో మాత్రమే చేయాలి ఫ్రెండ్స్. బాగా కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో లంప్స్ లేకుండా చేసుకొని కేక్ బౌల్లో వేసి కేక్ బౌల్ని ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే ఆ ట్యాప్ చేసినప్పుడు ఆ ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. ఒక తెపాలలో గిన్నె స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసి తర్వాత ఆ కేక్ బౌల్ని కూడా అందులో పెట్టి 40 మినిట్స్ ఉంచితే ఈజీ సూపర్ వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.